ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయం 2012 సంవత్సరంలో ప్రారంభించి ప్రస్తుతం 750 పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ప్రకృతి ఆశ్రమంగా 750 మంది సిబ్బందితో నడుస్తున్న ప్రకృతి ఆశ్రమం. ఇండియాలో ఉన్న అన్ని ప్రకృతి ఆశ్రమాల్లో టైం టేబుల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఒక రకంగా ఉంటుంది. కానీ ఈ ఒక్క ప్రకృతి ఆశ్రమంలో నేను స్పెషల్గా డిజైన్ చేసి ఇంట్లో అందరూ ఆచరించడానికి అనుకూలమైన టైం టేబుల్ని, లైఫ్ స్టైల్ని, ఫుడ్ హ్యాబిట్స్ని అన్నిటినీ కూడా నేను నా అనుభవంతో 35 ఏళ్ల అనుభవాన్ని అట్లా తీసుకొచ్చి ఒక మంచి టైం టేబుల్ని ఆరోగ్యాలయంలో ఈ ప్రకృతి ఆశ్రమం అందించడానికి సెట్ చేసి అందిస్తున్నాం. అంచేత అన్ని ప్రకృతి ఆశ్రమాల కంటే ఇక్కడ భిన్నంగా చక్కటి జీవనశైలిని అందించే విధానాన్ని మేము అందిస్తూ ఉన్నాం. మీలో చాలామందికి ఈ ఆశ్రమంలో 15 రోజులు, నెల రోజులు చేరితే అసలు ఏమి చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, చాలామంది ముందే తెలియక అమ్మో అంత డబ్బా అనుకుంటారు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలైనా మనకి అనిపించదు. కానీ ఎమర్జెన్సీ లేనప్పుడు ప్రకృతి ఆశ్రమానికి వచ్చేటప్పుడు 30-40 వేలు కట్టి 15 రోజులు ఉండాలి అంటే అమ్మో అనిపిస్తుంది. ఆ డబ్బు మీరు కట్టేదానికి ఇంకా దానికంటే ఎక్కువ సర్వీసెస్ మేము ఎన్నిస్తుంటాం. ఇక్కడ మీకు మీ కుటుంబానికి ఆరోగ్యానికి సంబంధమైన అవగాహన, ట్రైనింగ్ విషయాలు ఇక్కడ ఎన్ని అందిస్తూ ఉంటాము. మీ జీవితానికి, ఆరోగ్యానికి ఇక్కడ ఎలా 15 రోజుల 30 రోజులు ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ మీరు ఇక్కడ స్వయంగా ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప తెలియదు. ఎవరో చెప్పిన మాటలు వింటే కొంతమంది రకరకాలుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మరో రకంగా చెప్తే మీకు భయం వేస్తూ ఉంటుంది కూడా. ఇక్కడ రానివారు బయటన రకరకాలుగా మాట్లాడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది ఎంతోమంది మన న్యాచురోపతి ఫాలోవర్స్ ఒక్కసారి ఆశ్రమం గురించి, ఇక్కడ జరిగే టైం టేబుల్ గురించి పూర్తిగా చూపించండి, చెప్పండి. ఎప్పుడు ఇట్లాంటి వాటిని మేము ప్రమోట్ చేయం. పెద్దగా సైలెంట్గా ఆచరించేవారు చెప్పడం ద్వారానే తెలుసుకురావాలనుకుంటూ ఉంటాం. ఎంతోమంది ఫాలోవర్స్ అడిగిన విజ్ఞప్తి మేరకు ఈ ఆరోగ్యాలయంలో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మిమ్మల్ని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ 15 రోజులు 30 రోజుల తర్వాత మళ్ళీ రైలు బస్ ఎక్కించే వరకు మేము ఎలాంటి సర్వీస్ మీ అందరి కొరకు ఇక్కడ ఆతిథ్య రూపంలో అందిస్తుంటాము. మీ ఇంటికి వచ్చినట్టు, మీ ఆశ్రమానికి వచ్చినట్టు మీరు ఫీల్ అవ్వాలని మా తపన. ఎందుకంటే ఈ ఆశ్రమం సత్యనారాయణ రాజుది ₹1 లేదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ నాది ఎప్పుడూ లేదు, రాదు కూడా. ఇది అందరి సహకారంతో వచ్చిన ప్రకృతి ఆశ్రమం. మీలాంటి వారు మీ ఇన్స్టిట్యూషన్ లాగా వాడుకుని వెళ్ళాలని ఎంతోమంది తపనతో మేమందరం కలిసి ఏర్పాటు చేసిన సంస్థ. నేను ఒక్కడిని కాదు, నా సలహా సూచన మేరకు న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ కలిసి ఎంతోమంది చేతులు కలిపితే వచ్చిన ప్రకృతి ఆశ్రమం. ఇండియాలో న్యాచురోపతి ఫాలోవర్స్ డొనేషన్స్తోనూ వాళ్ళందరూ సహకారంతో వచ్చిన ది బెస్ట్ ప్రకృతి ఆశ్రమం, మొట్టమొదటి ప్రకృతి ఆశ్రమం ఇండియాలో ఇదే. అలాంటి ప్రకృతి ఆశ్రమం మీ అందరి కొరకు ఎలాంటి ఆరోగ్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉందో ఒక్కొక్కటి నేను అన్నీ వివరిస్తాను. మీరందరూ రండి చూద్దాం. ఇప్పుడు 15 రోజులు, నెల రోజులు, కొంతమంది అంతకంటే ఎక్కువ రోజులు ఇక్కడ చేరినప్పుడు వారందరికీ ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది మీలాంటి వారికి తెలిస్తే ఎప్పుడన్నా మీరు మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఆచరించడం కుదరినప్పుడు ఇక్కడ చేరి ఇవన్నీ నేర్చుకోవటానికి అవగాహన కలుగుతుందని మీ అందరి కొరకు ఈ స్పెషల్ వీడియో అందిస్తున్నాం. ఉదయం పూట 5 గంటలకి రూములో ఆధ్యాత్మిక సుప్రభాతంతో మేల్కొల్పు వస్తుంది. అన్ని రూమ్స్కి సౌండ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. రోజుకొక వెరైటీ సుప్రభాతం ఒక 15 నిమిషాల సేపు అట్లా ప్లే చేస్తారు. అందరూ అప్పుడు లేవాల్సి ఉంటుంది. లేచిన తర్వాత బ్రష్ చేసుకుని రూమ్స్ ముందే కారిడార్లో మినరల్ వాటర్, గోరువెచ్చని నీరు, నార్మల్ నీరు ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే అది బాటిల్ పట్టుకెళ్ళి వాటర్ పట్టుకుని 1.25 నీరు త్రాగేసి మనసు పొట్టాప్రేగుల మీద పెట్టి కాస్త కారిడార్లో అటు ఇటు నడుస్తూ కదలికలు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. చక్కగా సుఖవిరోచనం అయిన తర్వాత 5:30 గంటల నుంచి 7 గంటల వరకు జనరల్ యోగా క్లాస్ ఉంటుంది. 35 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా జనరల్ యోగా శిక్షణ సూర్య యోగా ప్రాంగణంలో ఉంటుంది. కృష్ణానది ఒడ్డున 600 మంది ఎట్ ఎ టైం సూర్యకిరణాల సమక్షంలో
చక్కగా ప్రకృతిని నదిని ఆస్వాదిస్తూ యోగా చేసే అద్భుతమైన ఓపెన్ యోగా సెంటర్ ఇది. అక్కడికి వెళ్ళటానికి నడిచి వెళ్ళేవారందరూ చక్కగా నడిచి వెళ్ళిపోతారు. పెద్ద వయసు వారు, నొప్పుల వారు, నడవలేని వారు అని ఉంటే బ్యాటరీ వెహికల్స్ 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. లిఫ్ట్లో దిగి బిల్డింగ్స్ నుంచి బయటకు వస్తే చాలు, వెహికల్స్ వచ్చి అట్లా తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాయి. చూడండి, ఇక్కడ లేడీస్కి జెంట్స్కి సెపరేట్గా చెప్పులు స్టాండ్లు పెట్టుంటాయి. చెప్పులు అట్లా విప్పేసి యోగా మ్యాట్స్ కూడా ఇక్కడే యోగా మ్యాట్స్ హౌస్లో ఉంటాయి. వాటిని తీసుకుని లేడీస్ ప్లేస్లో లేడీస్, జెంట్స్ ప్లేస్లో జెంట్స్ వేసుకుని చక్కగా ఇక్కడ యోగా మాస్టర్స్, ఆశ్రమ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బైరి శ్రీనివాస్ గారు, వీరిరువురి సమక్షంలో యోగ శిక్షణ ఇక్కడ జరుగుతుంది. వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు డైలీ 1 గంట ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏమేం చేసుకోవాలి అవగాహన కలిగిస్తారు. ఇక్కడ కింద కూర్చోలేని వారికి చుట్టూరు యోగా బల్లలు పెద్దవి ఉంటాయి. చక్కగా అటు మీద పడుకుని పెద్ద వయసు వారు అక్కడ అభ్యాసం చేయొచ్చు. 15 రోజుల్లో ఒక్కసారి ఆదివారం రోజున స్పెషల్ యోగ నిద్ర ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అన్ని అవయవాలను రిలాక్స్ చేస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళే యోగ నిద్ర కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తారు. మంచిగా కామెంటరీ ఇస్తూ మ్యూజిక్ పెట్టి మన భారత ప్రధాని గారు వారానికి ఒక్కసారి 2 సార్లు యోగ నిద్ర అభ్యాసం చేస్తూ ఉంటారు. అందరికి కూడా చెప్తారు ఆయన చేయండి అని. అలాంటి యోగ నిద్ర ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మరి 5:30 to 7, 15 సంవత్సరాల వయసు నుంచి 35 లోపు వయసు ఉండే యూత్కి, ఆడపిల్లలకి, మగపిల్లలకి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మార్నింగ్ 5:30కి రావడంతో వీళ్ళందరికీ స్పెషల్ వార్మప్స్ చేస్తారు. మజిల్స్ అన్నిటినీ ఫ్రీ చేసి కాస్త జాయింట్స్ కానీ ఇవన్నీ పట్టేయకుండా, లెగమెంట్స్ టేర్ అవ్వకుండా వార్మప్స్ చేపిస్తారు ఒక 20 నిమిషాల సేపు. ఆ తర్వాత నుంచి జాగింగ్స్ అందరికీ వెరైటీస్ అన్నీ చేపిస్తారు. రోజుకొక వెరైటీ జాగింగ్ టెక్నిక్స్ని. మన ఆశ్రమంలో 5 బిల్డింగ్స్ ముందు పెద్ద రోడ్స్, డివైడర్ మధ్యలో ఉండి ఇటు ఇరువైపులా రోడ్స్ ఉంటాయి. ఒక రోడ్లో లేడీస్కి, మరోవైపులో జెంట్స్కి. ఇట్లా మాస్టర్ దగ్గరుండి స్పెషల్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ జాగింగ్ టెక్నిక్స్ అన్నీ చేపిస్తారు. ఒక్కొక్కసారి శాండ్లో జాగింగ్, ఒక్కొక్కసారి చూడండి బేబీ చిప్స్ రోడ్లు ఉంటాయి. ఇందులో కూడా వీళ్ళకి జాగింగ్స్ చేపిస్తూ ఉంటారు. 2 రోడ్లు ఉంటాయి. లేడీస్కి శాండ్ రోడ్, జెంట్స్కి శాండ్ రోడ్ వేరుగా ఉంటుంది. ఇసుకలో పరిగెట్టిస్తే కూడా చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ మార్నింగ్ 5:30 to 7కి యూత్కి 2 నెలలు 3 నెలల నుండి కూడా ఒబిసిటీ తగ్గటానికి, ఎక్కువ రోజులు ఉండేవారికి కూడా మంచి రిజల్ట్స్ కోసం ఇవన్నీ ట్రైనింగ్ అవుతాయి. ఎప్పుడన్నా మనకి వర్షం వచ్చిందనుకోండి, జనరల్ యోగా క్లాస్ యోగా హాల్లో 500 మంది పడుకునే పెద్ద హాల్, మధ్యలో పిల్లర్లు కూడా అడ్డం లేకుండా ఉంటుందన్నమాట. చుట్టూరు యోగా బల్లలు ఉంటాయి. ఒక 40-50 మంది పడుకుని చేయొచ్చు. కింద కూర్చునేవారు అట్లా యోగా మ్యాట్స్ వేసుకు చేస్తారు. 2 ప్లేసులు ఉంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ పెడతారనమాట. యోగా క్లాస్ అయిన తర్వాత 7 to 8 క్రియాస్ ఉంటాయి. వీళ్ళ యోగా క్లాస్కి వచ్చేటప్పుడే జాయినింగ్ రోజున మనం క్రియా కిట్ ఇస్తాం ఒక బ్యాగ్లో పెట్టేసి. ఇక్కడ యోగా మాస్టర్స్, డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్ వీళ్ళందరూ ఉండి లేడీస్కి ఒకవైపు క్రియా సెక్షన్, జెంట్స్ ఒకవైపు క్రియా సెక్షన్ ఉంటే అక్కడ వీళ్ళకి ఈ ముక్కులో తాడు వేసి నోట్లోకి తీసుకొచ్చి సూత్రనేతి, గొంతులోనూ లంగ్స్లో ఉండే కఫాలు ఖాళీ చేసి క్లీన్ చేసుకునే టెక్నిక్ చేయిస్తారు. జలనేతి చూశారు కదా, ఈ ముక్కులో నీరు పోస్తే ఆ ముక్కులో నుంచి వచ్చేస్తుంది, అటు పోస్తే ఇటు వచ్చేసి ఈ సైనస్ అందులో ముక్కు రంధ్రాలు క్లీన్ చేసుకునే టెక్నిక్. 3వది 1.5-2 లీటర్ల గోరువెచ్చని నీళ్ళు మినరల్ వాటర్ తాగిచ్చేసి కక్కిస్తారు. వామన ధౌతి, పొట్ట శుద్ధి చేసే కార్యక్రమం అన్నమాట ఇది. తర్వాత కంటిని క్లీన్ చేసుకునే, కెమికల్ పొల్యూషన్ వాషౌట్ చేసే ఐ క్లీనింగ్ కప్స్తో ఐబాల్ క్లీనింగ్. తర్వాత హెర్బల్ స్టీమ్ ఇక్కడ ఉంటుంది. వైరస్ బ్యాక్టీరియాలు ఏమైనా వెళ్ళినా క్లీన్ చేసుకోవటానికి మెడికేటెడ్ ఆయిల్తో హెర్బల్ స్టీమ్ లేడీస్కి టు జెంట్స్కి అటు ఉంటుందన్నమాట. ఇక్కడ 3-4 రోజులు వచ్చినప్పుడు ట్రైనింగ్ అయితే ఇంటికి వెళ్ళి ఎప్పుడు చేసుకోవచ్చు, పిల్లలకు కూడా నేర్పించవచ్చు. అది ట్రైనింగ్ ఇస్తారు. ఇట్లాంటివన్నీ నేర్చుకుని 7:30, 7:45కి రూమ్కి వెళ్ళిపోతారు. అందరికీ 2సారి నీళ్లు త్రాగమని మన ఆరోగ్యాలయంలో కూడా చెప్పడం జరుగుతుంది. రూమ్కి వెళ్ళి మళ్ళీ బాటిల్లో వాటర్ పట్టుకుని 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్లు కానీ మామూలు నీరు కానీ త్రాగేసి మళ్ళీ మనసు పెట్టి మోషన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అట్లా 2 times మోషన్ అయితేనే ప్రేగులు ఖాళీ అయిపోతాయి. నిన్న తిన్న ఆహారం ద్వారా వచ్చిన వేస్ట్ క్లీన్ అయిపోతుంది. 8 to 8:30 బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట ఇక్కడ.
అందరూ ఐడెంటిటీ కార్డు తీసుకునే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. లేడీస్కి హాల్ 1, హాల్ 3 2 హాల్స్ని ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. జెంట్స్కి హాల్ 2, ఎందుకంటే ఆడవారికి 65% అకామిడేషన్ అడ్మిషన్స్ ఇస్తుంటాం. జెంట్స్కి 30-35% మాత్రమే ఉంటుంది. కాబట్టి 2 హాల్స్. ఎవరికైతే ఫుడ్ రాసిందో, బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ డిన్నర్ రాసిందో వాళ్ళకు మాత్రమే కార్డు పెడితే గేట్స్ ఓపెన్ అవుతాయి. అట్లా కార్డు పెట్టి గేట్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వీళ్ళ కార్డు స్కాన్ చేస్తే అటెండెన్స్ పడుతుంది. వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి వచ్చారని, డాక్టర్ కూడా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు అని కూడా, డైనింగ్ మేనేజర్స్ కూడా వీళ్ళకి ఎంతమంది రావాలి, ఎంతమంది వచ్చారో తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, స్పెషల్గా ఇట్లా వీళ్ళందరికీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి కాబట్టి లిక్విడ్ డైట్ ఇస్తారు ఉదయం పూట ఆశ్రమంలో. రోజుకు ఒక వెరైటీ మిల్లెట్ జావ్ ఉంటుందన్నమాట. అంటే ఒకరోజు కొర్రలు, ఒకరోజు సామలు, ఒకరోజు ఓదలు, ఒకరోజు అరికెలు, ఇట్లాంటి వాటితో వెజిటబుల్ జ్యూసులు, టమోటాలు, సొరకాయలు ఇట్లాంటివన్నీ ఉపయోగించి మొక్కలు వేసి చక్కగా కొద్దిగా కారంగా లైట్ కట్లా ఉండే విధంగా మిల్లెట్ జావ్ ఇస్తారు. అలాగే మొలకలు కట్టిన రాగి పిండితోనే ఖర్జూరం పేస్ట్ వేసి రాగి మాల్ట్ ఇట్లా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వారికి ఖర్జూరం తీపి లేకుండా ప్లెయిన్ రాగి జావా ఉంటుంది. ఈ 2 జావలు మార్నింగ్ అందుబాటులో ఉంటాయి. బౌల్లో వాళ్ళకి కావలసినట్టు వాళ్ళు తీసుకుని త్రాగుతారు. ఎక్స్ట్రా కావాలంటే ఎంతైనా వాళ్ళే తీసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. తర్వాత ఆశ్రమంలో ఎవరి ప్లేట్లు వాళ్ళు ఇక్కడ కడిగేస్తారు. కప్పులు, బౌల్స్, స్పూన్స్ అన్నీ కూడా. అదొక మంచి అలవాటు మేము నేర్పుతాం. ఇంట్లో అందరి మీద ఆధారపడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని. ఇలా కడిగేసిన వాటన్నిటినీ మనం ఆశ్రమంలో మళ్ళా మిషన్ మీద హాట్ వాటర్తో, మినరల్ వాటర్తో వాష్ చేసి మిషన్ మీద వాటిని డ్రై చేసి మళ్ళీ తీసుకొచ్చి పెడతారు నెక్స్ట్ డేకి. ఇలాంటి పరిశుభ్రత, హైజీనిక్ కండిషన్స్ అన్నీ మనం అమలు చేస్తూ ఉంటాం. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ఐడెంటిటీ కార్డు పెడితేనే గేట్లు ఓపెన్ అవుతాయి. ఎందుకని హాల్లోకి బ్రేక్ఫాస్ట్ లేనివారు, ఫాస్టింగ్లో ఉన్నవారు రావడానికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి అట్లాంటి సిస్టమ్ ఇక్కడ పనిచేస్తుంది అనమాట. 8:30 నుంచి ఇక ట్రీట్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. 8:30 టు ఈవినింగ్ 5 వరకు ట్రీట్మెంట్ సమయం అన్నమాట. డాక్టర్ కన్సల్టేషన్లో ఏ ట్రీట్మెంట్స్ రాశారో ఆ ట్రీట్మెంట్ కార్డ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్కి సాధకులు చూపిస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఏం పట్టుకు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏమి ట్రీట్మెంట్ ఇది, డాక్టర్ రాసిన అబ్రివేషన్ చూసి వీళ్ళు గైడ్ చేస్తారు. అట్లా ఉదయం పూట కొంతమందికి మడ్ బాత్, కొంతమందికి సన్ బాత్, కొంతమందికి క్రోమో బాత్, మరికొంతమందికి శాండ్ బాత్, ఇట్లాంటి డాక్టర్ రాసినప్పుడు చక్కగా సూర్యకిరణాల సమక్షంలో ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. నీమ్ బాత్ చర్మవ్యాధులు ఉన్న వారికి ఇట్లా రాస్తారు. ఇండివిజువల్గా మడ్ బాత్ తీసుకోవటానికి లేడీస్కి రూమ్స్ స్పెషల్గా ఉంటాయి. జెంట్స్కి ట్రీట్మెంట్ సెక్షన్, మడ్ బాత్ అంతా కూడా పంచభౌతిక చికిత్సా విభాగం వేరుగా ఉంటుంది. అలాంటి చోటకెళ్ళి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కొంతమందికి మార్నింగ్ టైం స్లాట్ల ప్రకారం మసాజ్ ఫిక్స్ చేసేసి టైం రాసేస్తారు. ఆ టైం ప్రకారం సాధకులు వెళతారు. పార్షియల్ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్, వైబ్రో మసాజ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంతమందికి ఈ మసాజుల బదులుగా వాటర్ ట్రీట్మెంట్స్, హిప్ బాత్, స్పైనల్ బాత్, అట్లాగే ఫుల్ ఇమర్షన్ టబ్, జాకూజీ, పాదస్నానాలు, చేతు స్నానాలు, పాద స్నానాలు, రకరకాలుగా ఇట్లా సర్కులర్ జెట్, డోచ్ బాత్, ఇలాంటి ట్రీట్మెంట్స్ డాక్టర్ వారి కండిషన్ బట్టి మారుస్తూ రాస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏమి రాస్తే అవి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. 8:30 టు 12:30 మార్నింగ్ సెషన్ ట్రీట్మెంట్స్ ఇట్లా కార్డు మీద రాసినట్టు అటెండ్ అవుతూ ఉంటారు. ఎవరికైనా ట్రీట్మెంట్స్ అయిపోయి ఖాళీ ఉంటే ఉదయం పూట 6:30 గంటల నుంచి 12 గంటల వరకు ఆడవారు 2 స్విమ్మింగ్ పూల్స్ మన ఆశ్రమంలో ఉంటాయి. ఒకటి ఎక్సర్సైజ్ పూల్, నీళ్ళ లోతుని కావలసినట్టు అడ్జస్ట్ చేసి నీళ్ళల్లో నుంచోబెట్టి మోకాళ్ళ మీద, కాళ్ళ మీద, పాదాల మీద బరువు పడకుండా బరువును తగ్గించే, కొవ్వును కరిగించే వాటర్ ఎక్సర్సైజెస్ ఇక్కడ చేపిస్తారు మాస్టర్ దగ్గర ఉండి. ఆ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. ఇక నదిలో ఫ్లోటింగ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక మట్టి గిట్టి ఏమి రాదనమాట. 20 అడుగుల లోతు ఉంటుంది. నీళ్ళ మీద ఫ్రేములు ఉంటాయి. చక్కగా ప్రవహించే నదిలో స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 రోజుల్లోనే ఈత నేర్పేస్తారు.
చక్కగా రోజు గంట సేపన్నా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్కి స్విమ్మింగ్ 2 గంటలు కూడా చాలామంది చేస్తూ ప్రతిరోజు నదిలో మంచిగా స్విమ్మింగ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు. వీళ్ళకి చక్కగా డ్రెస్సింగ్ రూమ్స్ ఇక్కడే అటాచ్డ్గా ఉంటాయి, షవర్స్ ఉంటాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళే ముందు. ఆ ఫెసిలిటీని ఇట్లా వాడుకుంటారు లేడీస్. ఎవరికైనా కొంతమంది సాధకులకి ఉదయం 8:30 to 9:15 మధ్యలో మసాజ్ లేకుండా ఖాళీ ఉంటే ఇతర ట్రీట్మెంట్స్ ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు వెనక ముందు. కానీ ఇది ఒకటే టైం స్లాట్ కాబట్టి అప్పుడు అది లేనివారు ఉదయం కాస్త మంచిగా మైండ్ని కూల్ చేసి కామ్ చేసి ప్రశాంతమైన స్థితిలో మెడిటేషన్ ద్వారా వాళ్ళకి మానసిక స్థితిని అట్లా ఉంచితే డే అంతా వాళ్ళకి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అందుకని 8:30 to 9:15 రాజుగా మెడిటేషన్ సెంటర్లో మెడిటేషన్ చేపిస్తారు. ఇది అవకాశం ఉన్నవారు 30 మంది 40 మంది 50 మంది ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు వచ్చేసి ఈ టైంలో ప్రాక్టీస్కి వస్తారనమాట. ఇక మార్నింగ్ 9 to 10 యూత్కి స్పెషల్ ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఉంటాయి. ఇది చాలా మెయిన్ క్లాస్ ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి 15 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల వయసులోపు ఉండేవారికి ఇంటెన్సివ్ వర్కౌట్స్ హాల్ ఉంది. ఆ హాల్లోనే వీళ్ళందరికీ చేపిస్తారనమాట. ఎన్ని వెరైటీస్ చేపిస్తారో, అటు రోప్స్తోనూ అటు స్టిక్స్తోనూ అటు కొన్ని కోన్స్ పెట్టి కొన్ని రకాల ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ చేపిస్తూ వీళ్ళకి ఇంకొకసారి ఎప్పుడన్నా వెరైటీ మార్చటం కొరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనే ఫుట్బాల్ ఇట్లాంటివి కూడా ఆటలాడిస్తుంటారు. అంటే విపరీతంగా రోజుకి 6 to 7 అవర్స్ వీళ్ళకి ఎక్సర్సైజులు చేపిస్తుంటారు అనమాట. వీళ్ళకి 9 to 10 మెయిన్ క్లాస్. ఈ క్లాస్ అయ్యాకే వీళ్ళు ట్రీట్మెంట్లకి వెళ్తారు యూత్ అందరూ కూడా. ఇలాంటి షెడ్యూల్ వీళ్ళకు ఉంటుంది. ఆశ్రమంలో ఎక్కడున్నా మినరల్ వాటర్ ఫెసిలిటీ అన్ని ప్లేసులు అందుబాటులో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల తర్వాత సాధకులు ఎక్కడున్నా వాళ్ళ టైం ప్రకారం అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా మంచినీళ్ళు త్రాగుతూ ఉంటారు. నీళ్లు తాగే షెడ్యూల్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఇక 8:30 to ఈవినింగ్ 5 వరకు యోగా హాల్లో పెయిన్ రిలీఫ్ యోగా ట్రైనింగ్ చాలా మంచి షెడ్యూల్ ఉంటుందన్నమాట. ఇది మెడ నొప్పులు ఉన్నవారికి, నడువు నొప్పులు ఉన్నవారికి, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, అట్లాగే వెరికోజ్ వీన్ సమస్యలు ఉన్నవారికి, ఇతర బాగా జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉన్నవారికి, ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవారికి, పార్కిన్సన్ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి, పెరాలసిస్ సమస్యలు ఉన్నవారికి, ఇలాంటి వాళ్ళందరికీ జనరల్ యోగాలు అందరి వల్లే వీళ్ళన్నీ చేయకూడదు, సమస్యలు ఎక్కువైపోతాయి. వీళ్ళందరికీ ప్రత్యేకించి డాక్టరు, యోగా మాస్టరు దగ్గరుండి ఏవి చేయాలో అవే ½ an hour నుంచి 45 minutes, కొంతమందికి 1 hour కూడా చేపిస్తారు. ఈ పెయిన్ రిలీఫ్ యోగా ఎక్కడా ₹1 ఛార్జ్ చేయరు. కానీ ఒక్కొక్కళ్ళ మీద అరగంట నుంచి గంట కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ డాక్టర్లు, యోగా మాస్టర్లు. స్పెషల్ ఆసనాలు మాత్రం వీళ్ళకి కొన్ని ఏవి చేయాలో అవే నేర్పిస్తారు. దీంతోపాటు చూడండి, వీళ్ళకి ఉపశమనం త్వరగా రావటానికి స్టిక్స్తోనూ, పిల్లోస్తోనూ, కొన్ని రోలర్స్తోనూ, కొన్ని రకాల వెయిట్లతోనూ, మరికొన్ని రకాలుగా స్ట్రెచెస్ దగ్గరుండి యోగా మాస్టర్ పట్టుకుని ఇట్లా అలా నడుముని కానీ కాళ్ళని అట్లా బెండ్ చేసి చేస్తారనమాట, చేతుల్ని కానీ. ఇలాంటివన్నీ యోగా హాల్లో పెయిన్ రిలీఫ్ యోగా కింద ఇవన్నీ చేపిస్తుంటారు. బయట 99% చాలా ఇన్స్టిట్యూషన్లు ఇవి ఉండవు, కానీ ఛార్జ్ పెడతారు 1000-2000 పర్ డేకి. ఇక్కడ ₹1 ఛార్జ్ చేయకుండా ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు. డాక్టర్స్లో కూడా యోగాలో పీజీ చేసిన, ఎండీ చేసిన డాక్టర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. వారి పర్యవేక్షణలో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. న్యాచురోపతి డాక్టర్స్ అందరూ 5.5 సంవత్సరాలు చదువుతారు యోగా గురించి, ప్రాణాయామం గురించి. పీజీ కూడా చేస్తే ఇంకొంచెం 3 సంవత్సరాల పాటు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి వారి పర్యవేక్షణలో ఈ డిపార్ట్మెంట్ అంతా నడుస్తూ ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో భోజన సమయం. డాక్టర్ ఎవరికైతే ఏ ఫుడ్ రాస్తారో ఆ ఫుడ్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ ఐడెంటిటీ కార్డు పెడితే ఫుడ్ రాసిన వారికి, లంచ్ ఉన్న వారికి గేట్లు ఓపెన్ అవుతాయి. వెళ్ళి వీళ్ళ కార్డు అక్కడ స్కాన్ చేస్తే డాక్టర్ రాసిన స్లిప్ అక్కడ వచ్చేస్తుంది. దాని ప్రకారం అక్కడ కౌంటర్లో చూపిస్తే వాళ్ళకి ఏవి రాసి ఉంటే అవే ఇస్తారనమాట. ఇక్కడ భోజనంలో ఎలా ఉంటుందో తెలుసండి. ముందుగా ఒక సూప్ ఇస్తారు, వెజిటబుల్ సూప్. 15 రోజులు 15 రకాల సూప్స్ ఇక్కడ ఇస్తారు. మీకు ఎంత కావాలంటే అంత సూప్, వెజిటబుల్ సూప్ని త్రాగొచ్చు అనమాట. ఆ తర్వాత భోజనంలో స్టీమ్డ్ వెజిటబుల్స్ ఉంటాయి.
చక్కగా 3-4 రకాల వెజిటబుల్స్ని స్టీమ్ చేసి మిరియాల పొడి చల్లి ఒట్టిగా తినటానికి అవి ఇస్తారు. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, పొట్టక హాయిగా ఉంటాయి అలాంటి స్టీమ్డ్ వెజిటబుల్స్. ఆ తర్వాత రోజుకొక వెరైటీ వెజిటబుల్ ఫ్రై ఇస్తారు. నూనె లేకుండా అన్ని రకాల ఫ్రైలు, కాకరకాయ, బెండకాయ, బంగాళదుంప ఫ్రై కూడా ఇక్కడ చేస్తారు. క్యాప్సికమ్ ఫ్రై, ఇట్లా క్యాలీఫ్లవర్ ఫ్రై, అన్ని ఫ్రైలు నూనె లేకుండా చక్కగా పొడి పొడిలాడితే ఇట్లా వస్తాయి అన్నమాట. మనం వాడే ఓవెన్స్ అడ్వాన్స్డ్ జర్మనీ ఓవెన్స్ ఇవి. ఆ 3 ఓవెన్స్ కలిపి కిచెన్లో కనపడుతున్నాయి కదా, ₹1,00,00,000. అలాంటి ఓవెన్స్తో పోషకాలు ఎక్కువ పోకుండా మంచిగా ఉప్పు నూనె లేకపోయినా టేస్ట్గా వచ్చే టెక్నిక్స్ ప్రకారం వంటలు చేసిన ఫ్రై పెడతారనమాట. ఈ ఫ్రై కూడా ఒట్టిగానే స్పూన్తో నిమ్మరసం పిండుకు తినేయమంటాం. అంటే ఒట్టిగా తినేంత కమ్మగా ఉంటుంది. రోజు ఒక ఆకుకూర పప్పు వేసి వండుతారు. 15 రోజులు ఎన్నో వెరైటీస్ ఆకుకూర పప్పు కాంబినేషన్లో వండుతుంటారు. రోజు రోజుకి మారుస్తుంటారు. ఇక్కడ కావలసినంత వాళ్ళు వడ్డించుకోవచ్చు. ఎవరికి వాళ్ళే ఇక్కడ వడ్డించుకోవాలి. మీకు ఎంత కూర కావాలంత. వెజిటబుల్ గ్రేవీ కర్రీ ఒకటి ఉంటుంది. టమోటా జ్యూసులతో, క్యారెట్ జ్యూసులతో, అవసరమైనప్పుడు కొబ్బరి పాలు, పుచ్చగింజల పేస్ట్, గుమ్మడి గింజల పేస్ట్ ఇట్లాంటివి వేసి వండుతారనమాట. అలాంటి గ్రేవీ కర్రీ. ఒక రోటి పచ్చడి ఉంటుంది ఎవ్రీ డే. బీరకాయ తొక్కలు ఇట్లాంటివన్నీ తీసినప్పుడు ఆ తొక్కలతోనే పచ్చడి చేసి పెట్టేస్తారు. ఆ రోటి పచ్చడి ఒకటి. మంచి క్వాలిటీ స్వచ్ఛమైన పాలను తీసుకొచ్చి పిడతల్లో తోడుపెట్టి మట్టి పిడతల్లో పెరుగుని ఎట్లా పెడతారు, వేళ్ళే వడ్డించుకుంటారు. లంచ్లో ఎంత కావాలంటే అంత కూరలు పెట్టుకోవచ్చు. రెండోసారి రావచ్చు, మూడోసారి రావచ్చు. కడుపు నిండా 1/2 కేజీ 3/4 కేజీ కూరలు కూడా తినేస్తారు. చూడండి ప్లేట్ ఎంత పెద్దగా ఉందో. కూరలు పెట్టుకునే విధానం, వాళ్ళ ప్లేట్ చూస్తేనే దిష్టి కొట్టేస్తారు చాలామంది, ఏంటి ఇంతంత తినేస్తున్నారని. ఈ కూరలు అంతంత ఎక్కువ తినే విధంగా టేస్టీగా ఉంటాయి అన్నమాట, ఉప్పు నూనె లేకపోయినా. కానీ డాక్టర్ రాసినట్టు ఒక పుల్కా రాస్తే ఒక పుల్కా, 2 రాస్తే 2 ఇస్తారు. మ్యాక్సిమం 2 మించి ఎవ్వరికి ఒక పుల్కా కూడా అదనంగా ఇవ్వరు. రైస్ రాసిన వారికే రైస్ ఉంటుంది, రైస్ రాయని వారికి రైస్ ఇక్కడ ఇవ్వరు అన్నమాట. 3 బియ్యం పెడతారు. ఇట్లా చక్కగా డైనింగ్ హాల్లో చూడండి, వీళ్ళకి ఫుడ్ సంబంధమైన ఇన్ఫర్మేషన్ కూడా టీవీల్లో కనిపిస్తూ ఉంటుంది. డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ మేనేజర్లో ఉన్నప్పుడు ఏం ఫుడ్ మెనూ అంతా అక్కడ కనపడుతుంది. ఈరోజు మెనూ వీళ్ళందరికీ యాప్ ఉంటుంది. యాప్లో కూడా ఈరోజు ఏం ఫుడ్ కూడా సెల్ ఫోన్లో మెసేజ్ల రూపంలో వెళ్ళిపోతుంది. అక్కడ చూసుకోవచ్చు అనమాట ఏం ఫుడ్ పెట్టారు. ఈ ఫుడ్ ద్వారా ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా డైనింగ్ హాల్లో కనపడుతుంది. ఏ కూరలు ఎంతెంత ఉంటాయి అనేది. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి చక్కటి అవగాహన. డైనింగ్ హాల్ క్యూ మేనేజర్లో ఉన్నప్పుడు చూడండి, హెల్త్ సైన్ బోర్డ్స్ అన్నీ, గ్లో సైన్ బోర్డ్స్ ఎట్లా కనపడుతున్నాయో. వీళ్ళందరికీ ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ ఫుడ్ గురించి మంచిగా అవగాహన కోసం డైనింగ్ హాల్ అంతా అట్లా డిజైన్ చేసి ఉందన్నమాట. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక్క ఈగ కూడా లేకుండా 850 మంది ఎట్ ఎ టైం భోజనం చేయడానికి పెద్ద డైనింగ్ హాల్ ఫెసిలిటీ ఇది. ఇన్ని హాల్స్ స్పెషల్గా ఉన్నాయి. 12 to 1 లంచ్ ప్రోగ్రామ్. భోజనానంతరం అందరూ రూమ్స్కి వెళ్ళేసి చక్కగా రెస్ట్ తీసుకుంటారు. కొంతమంది ఈ సమయంలో నాకు రెస్ట్ వద్దు అనుకున్నప్పుడు మంచిగా ఈ 1 అవర్ని కూడా మధ్యాహ్నం పడుకునే అలవాటు లేని వారు ఉపయోగించుకోవటం కోసం వంటల ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఆరోగ్యకరమైన వంటల్ని, జబ్బులు తగ్గించుకునే వంటల్ని ఎలా వండుకోవాలి. ఈశ్వరమ్మ మహల్ ఈ థియేటర్లో పెద్ద 35mm థియేటర్ ఇది. స్క్రీన్లో వీళ్ళు వండే విధానం అంతా అక్కడ కనపడుతూ ఉంటుంది. స్వయంగా వంటలు చూడొచ్చు, డౌట్స్ అడిగి తెలుసుకోవచ్చు, రాసుకోవచ్చు కూడా. ఇక్కడ ఏవైతే రోజు భోజనాలు పెడుతున్నారో అవే ఇక్కడ ఇంటికి వెళ్ళాక ఎట్లా వండుకోవాలో ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళకి కూరలు, ఫ్రైలు, చట్నీలు, స్వీట్సు, హాట్సు, స్నాక్సు, మరి రకరకాల టిఫిన్స్, అన్ని వెరైటీస్ ఇక్కడ కాస్త ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది 15 రోజుల క్యాంపులో. మగవారు, ఆడవారు అట్లా వచ్చి కూర్చొని రాసుకుంటారు. 2 గంటల నుంచి సాయంకాలం 4-4:30 గంటల వరకు మరలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కార్డు మీద డాక్టర్ ఏం రాశారో అవన్నీ మళ్ళీ ఈవినింగ్ సెషన్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. కొంతమందికి మార్నింగ్ మసాజెస్ లేవనుకోండి, ఈవినింగ్ మసాజెస్, వాటర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ వస్తుంటాయి. కొంతమందికి ఈవినింగ్ సన్ బాత్, శాండ్ బాత్, మడ్ బాత్ ఇట్లా ట్రీట్మెంట్స్ ఉంటే అటు వెళతారనమాట. ఇక్కడ ఈవినింగ్ ఎక్కువ మందికి నొప్పులున్న వారికి రక్త ప్రసరణ ఆ భాగాలకు పెంచడానికి, ఉపశమనం త్వరగా రావడానికి ట్రీట్మెంట్ సెక్షన్లో ప్యాక్స్ ఇట్లా వేస్తారు. లివర్ ప్యాక్, లివర్కి బ్లడ్ సప్లై పెరిగి డీటాక్స్ అవ్వటానికి. కిడ్నీ ప్యాక్, నీ ప్యాక్, అబ్డామినల్ ప్యాక్, ఇట్లాంటి రకరకాల ప్యాక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు
సాధకులకు వేసి ఇట్లా కూర్చునే విధానంలో కొంతమంది పడుకుని ప్యాక్స్ వేసుకునే విధానంలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వాళ్ళు అట్లాంటివి తీసుకుంటారు. ఇక మన ఆశ్రమంలో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ పెద్దది ఉంటుంది. నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, గ్యాప్ తక్కువ ఉన్నవారికి, బ్యాక్ పెయిన్ ఇట్లా ఉన్నవారికి, కొన్ని రకాలుగా గూడు కాళ్ళు పట్టేసి ఉంటాయి, హిప్ జాయింట్ కానీ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వారికి ఇవన్నీ ఫ్రీ చేయడానికి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి. 10 మంది పైన ఫిజియోథెరపీ డాక్టర్లు, 30-40 మంది ఫిజియోథెరపీ స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరి సమక్షంలో ఫిజియోథెరపీ చక్కగా జరుగుతుంది. లేడీస్కి ఒకవైపు, జెంట్స్కి ఒకవైపు చక్కగా ఫిజియోథెరపీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు. కానీ 1 రూపీ ఇక్కడ ఛార్జ్ చేయరు ఫిజియోథెరపీకి. అన్నీ చక్కగా నేర్పించడం జరుగుతుంది అన్నమాట. ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది ఫిజియోథెరపీలో. అట్లాగే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉపయోగించి చేస్తారు. వ్యాక్స్ థెరపీ పెయిన్స్ తగ్గటానికి, డాక్టర్స్ పట్టుకుని దగ్గరుండి ఫిజియోథెరపీ డాక్టర్ల పర్యవేక్షణలో ఇట్లా పర్సనల్గా చాలా సమస్యలకి ఇట్లా ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇట్లా అన్నీ వీళ్ళు తీసుకోవచ్చు. కానీ ఎక్కడ 1 రూపీ ఛార్జ్ చేయరు ఫిజియోథెరపీకి, టోటల్ ఫ్రీ ఇది. ఇంకా కొంతమందికి ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ రావాలి అంటే ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్లన్నీ వీళ్ళకి ఎవరికి ఛార్జ్ లేకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు 40-50 ట్రీట్మెంట్స్ అందరికీ ఫ్రీగా వస్తాయి. మనం ఒక ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఛార్జ్ లేకుండా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం ఒక 5-6 ఛార్జబుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వారికి డబ్బులు ఇబ్బంది లేకపోతే వాళ్ళు తీసుకుంటారన్నమాట. అవి ఏమిటంటే ఆక్యుపంక్చర్. ఇది ఇన్స్టెంట్గా అనేక సమస్యలకి, చక్కటి పిల్లలు పుట్టాలన్నా, అట్లాగే పెయిన్స్ తగ్గాలన్నా, నడు నొప్పి, నెక్ పెయిన్ తగ్గడానికి, ఫ్రోజన్ షోల్డర్కి, హెడేక్ తగ్గడానికి, నిద్ర రావడానికి ఆక్యుపంక్చర్ బయట 800, 1000 రూపాయలు, 700 అట్లా తీసుకుంటే మన దగ్గర 300 రూపాయలకి చేస్తారు. ఇది అంత తక్కువలో ఆ ట్రీట్మెంట్. స్పెషలిస్టులు ఉంటారు ఇక్కడ, చక్కగా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రెషర్ ట్రీట్మెంటు, కొన్ని ప్రెషర్ పాయింట్స్ని పాదాల దగ్గర అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. చాలా చక్కటి రిలాక్సేషన్, నిద్ర పట్టడానికి, తలనొప్పి తగ్గడానికి. దీంతోపాటు రిఫ్లెక్సాలజీ, ఫుట్ రిఫ్లెక్సాలజీ, హెడ్ రిఫ్లెక్సాలజీ ఉంటుంది. దీని తలనొప్పి తగ్గించుకోవడానికి, నిద్ర పట్టడానికి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి హెడ్ రిఫ్లెక్సాలజీ చాలా బాగుంటుంది. స్వర్గం కనపడుతుంది అట్లాంటి మసాజ్ తలకు చేస్తుంటే. పాదాల్లో మసాజ్ కూడా చాలా మంచి రిలాక్సేషన్. కొంతమందికి స్పెషల్గా స్పైనల్ మసాజ్ అడుగుతారు. అలాంటి స్పెషలిస్టుల ద్వారా, కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా ఇవి చేస్తారనమాట. ఇలాంటి వాటితో పాటు కొంతమందికి ఈఎంఎస్ ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పొట్ట, తొడలు, సీటు భాగంలో కాస్త ఇంచులాస్ అవటానికి, కాస్త సైజు తగ్గటానికి ఆ ఈఎంఎస్ ట్రీట్మెంట్ బయట 1500, 2000 హాఫ్ అన్ అవర్ సిట్టింగ్ తీసుకుంటారు. నష్టం ఉండదు. మన దగ్గర 200 రూపాయలకి చేస్తారు ఆ ట్రీట్మెంట్ని. ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్ రాసినప్పుడు, వీళ్ళు అవసరమైనప్పుడు, డబ్బులు ఇబ్బంది లేనప్పుడు ఛార్జబుల్ ట్రీట్మెంట్స్ కింద వీటిని తీసుకుంటారు. ఇవన్నీ మార్నింగ్ టు ఈవినింగ్ లోపు ఎప్పుడు టైం స్లాట్లు ఫిక్స్ అయి ఉంటాయి. ఆ ఫిక్స్డ్ టైం ప్రకారం వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మలం ప్రేగును మిషన్తో క్లీన్ చేసుకునే కాలన్ హైడ్రోథెరపీ ఉంటుంది. బయట 5000, 7000 తీసుకుంటారు. మన దగ్గర 1000 రూపాయలు చేస్తారు. ఆ ట్యూబులు, నాజల్స్ అన్నీ ప్రతి ఒక్కళ్ళకి డిస్పోజ్ చేయాలన్నమాట. సెట్ అంతా కూడా ఇది 20 లీటర్ మినరల్ వాటర్ మలం ప్రేగులు పంపించి సెప్టిక్ ట్యాంక్ తోడినట్టుగా మలం ప్రేగుని ఖాళీ చేసే ట్రీట్మెంట్. ఇది ఛార్జబుల్ ట్రీట్మెంట్. ఈ 5-6 తప్ప మిగతావన్నీ ఫ్రీగా ఇందులో వచ్చేస్తుంటాయి అన్నమాట. మధ్యాహ్నం 2-2:30 నుంచి సాయంకాలం 6 వరకు జెంట్స్కి స్విమ్మింగ్ పూల్స్ 2 అలాట్ చేస్తారు. చక్కగా స్విమ్మింగ్ మాస్టర్స్ ఉండి, కోచెస్ ఉండి చక్కగా వీళ్ళకి నీళ్ళ ఎక్సర్సైజులు, స్విమ్మింగ్ వీళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఈవినింగ్ 3 to 4 కొంతమందికి హార్మోన్ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి హార్మోనల్ యోగా ఉంటుంది. యోగా హాల్లో అన్ని రకాల గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ ఉత్పత్తి చేసే హార్మోనల్ యోగా. ఆడవారికి, మగవారికి, అన్ని వయసుల వారు చక్కగా వచ్చి హార్మోనల్ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ నేర్చుకుంటే ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి మంచి ట్రైనింగ్ అవుతుంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఇక్కడ చేపిస్తున్నారో. ఇప్పుడు హార్మోనల్ యోగా అయిన తర్వాత 4 to 5 ఒబిసిటీ యోగా ఉంటుంది. రకరకాల ఒబిసిటీ ఎక్సర్సైజులు. ఇవి అన్ని వయసుల వారికి, 15 ఏళ్ల నుంచి పెద్ద వయసు వారి వరకు పొట్ట, బరువు, తొడలు, సీట్ ఇవన్నీ తగ్గటానికి ఇంటికి వెళ్ళాక సులభంగా చేసుకునే ఒబిసిటీ వ్యాయామాలు స్పెషల్గా చేపిస్తారు. యోగా హాల్లో యోగా మాస్టర్ పర్యవేక్షణలో ఇలా నేర్పించడం జరుగుతుందన్నమాట. గంట సేపు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నవారికి 4:30, 4:40 లోపు అయిపోతాయి. ట్రీట్మెంట్స్ ముందైపోయిన వారంతా ఇట్లా ఒబిసిటీ యోగాకి వచ్చి ఇట్లా చేస్తారనమాట.
ఈవినింగ్ టైం 4కి కానీ 5కి కానీ ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు మన ఆరోగ్యాలయంలో సాధకులు త్రాగటానికి కొబ్బరి నీళ్ళు, షుగర్ కేన్ జ్యూస్ ఇట్లాంటివి ఉంటాయి. గ్రీన్ జిమ్ ఫెసిలిటీ మంచిగా ఉంటుంది మన ఆశ్రమంలో. ఆ గ్రీన్ జిమ్ దగ్గర ఇట్లాంటివి తాగి కూర్చోవటానికి, చక్కగా రిలాక్స్ అవ్వటానికి మంచి అరేంజ్మెంట్స్ ఉంటాయి. న్యాచురల్గా ఎయిర్ కూలర్స్ పెట్టి బ్యాంబో ఫర్నిచర్తో చక్కగా ఇక్కడ టోకెన్ తీసుకుని కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ వాళ్ళకి కావాల్సినట్టు ఇక్కడ తీసుకుంటారు ఈ టైంలో. ఇంకోటి మీకు చెప్పాలి, ఇక్కడ ఎవరన్నా ఎక్కువ రోజులు ఉండేవారికి, కొన్ని రకాల స్పెషల్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వారికి మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఇందులో కూడా స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. వాళ్ళకి మధ్యాహ్నం 1 to 2, ఈవినింగ్ 4 to 5, ఈవినింగ్ 5 to 6 ఇట్లా. కొంతమందికి పిల్లలు పుట్టిన వారు వస్తారనుకోండి, వాళ్ళందరికీ ఒక క్లాసు, హార్మోనల్ క్లాసు పిల్లలు పుట్టిన వారందరికీ. అట్లాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వారు 50-60 మంది 100 మంది ఎప్పుడు ఉంటుంటారనుకోండి, ఆ 50-100 మందికి స్పెషల్ క్లాస్, దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్. డయాబెటీస్ గురించి విడిగా ఒక క్లాసు, ఒబిసిటీ గురించి అవేర్నెస్ కోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అడగడానికి అట్లా. డైజెస్టివ్ డిజార్డర్స్ మీద క్లాసు, స్త్రీల సమస్యల మీద ఒక క్లాస్ స్పెషల్గా ఎట్లా ఉంటుంది. అట్లా ఎప్పుడైనా డాక్టర్సు ప్రజెంటేషన్స్తో వీళ్ళ క్లాసెస్ తీసుకునే మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. ఇక్కడికి వీళ్ళు అనౌన్స్ చేస్తారు. రోజు 2-3 క్లాసులు విడిగా ఉన్నప్పుడు ఆ సంబంధమైన సమస్యలు వారు వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక ఈవినింగ్ 5 to 6 అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత స్పెషల్గా మంచి మాట ప్రోగ్రామ్ ఉంటుంది. శారీరకంగా క్లీన్ అయింది కదా, ఇక మైండ్ని క్లీన్ చేయడానికి డాక్టర్ విశాల గారు, మా శ్రీమతి గారు ఆరోగ్యాలయంలో, వారు మోటివేషనల్గా పాజిటివ్ థింకింగ్ని పెంచుకొని, నెగిటివ్ థాట్స్ని తగ్గించుకుని, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవటానికి అవేర్నెస్ క్లాసెస్ని అట్లా చక్కగా అందిస్తూ, తర్వాత మెడిటేషన్ కూడా వారే స్వయంగా సాధకులకి ఈ గంట సేపు 5 గంటల 10 నిమిషాల నుంచి 6-10 వరకు షెడ్యూల్ ఇట్లా జరుగుతుందన్నమాట. రాజయోగా మెడిటేషన్ హాల్, చక్కగా బయట నుంచి శబ్దాలు రాకుండా ప్రశాంతంగా ఉండే హాల్ ఇది. 250 మంది కూర్చుని చక్కగా ఈ క్లాసులో చక్కగా ఇట్లాంటి వాటన్నిటిని ఆస్వాదించే ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. 5 to 6 మెడిటేషన్ క్లాస్ నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉంటారు. వారికి బలవంతమే ఉండదు కదా. అలాంటి వారు ఈ సమయాన్ని వేరే వాటికి వాడుకోవాలంటే ఉలాహుప్స్, బాల్ ఎక్సర్సైజెస్, జుంబా, ఏరోబిక్స్ ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. అలాంటి ఈ గంట సేపు కొంతమంది వయసులో ఉన్న పిల్లలు 40-50 లోపు వయసు వారంతా ఇట్లా వాడుకుంటారు. మ్యూజిక్ పెట్టి ఇట్లాంటివన్నీ ట్రైనర్ చేపిస్తారనమాట. 5 to 6 గ్రీన్ జిమ్ చేసుకోవచ్చు, ఖాళీగా ఉంటారు కాబట్టి. లేడీస్కి గ్రీన్ జిమ్ సెపరేట్గా ఉంది, జెంట్స్కి గ్రీన్ జిమ్ ఇట్లా సెపరేట్గా ఉంది. 50 వెరైటీల ఎక్విప్మెంట్లు ఇక్కడ. ఇట్లాంటి వాటిలో ఉన్న వెరైటీస్ మొత్తం ఇండియాలో ఎన్నైతే డిజైన్ చేసి ఉన్నాయో అన్నీ మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచాం. ఇవి అసలు పెయిన్ లేకుండా, స్ట్రెయిన్ లేకుండా ఏ వయసు వారైనా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్కి, బాడీ మెజిల్స్ అన్ని ఫ్రీ చేసుకోవటానికి చక్కటి గ్రీన్ జిమ్ ఇది. మార్నింగ్ 5:36 నుంచి నైట్ 9 వరకు ఎప్పుడు ఖాళీ ఉన్నా 1 అవర్ వీళ్ళు ఇక్కడికి వచ్చి 1.5 అవర్ అయినా చేసుకోవచ్చు. రకరకాలుగా జిగుర్ని కాళ్ళల్లో కీళ్ళల్లో పెంచే సైకిల్స్ కానీ చూడండి ఎన్ని వెరైటీస్ ఇక్కడ చేస్తున్నారు. ఎప్పుడు చక్కగా అన్ని వయసుల వారు మంచిగా ఉపయోగించుకుంటారు ఇది. ఈవినింగ్ ఖాళీ లేనప్పుడు 5 to 6 కంపల్సరీ ఖాళీ ఉంటే ఇక్కడ వాడుకుంటారు. కొంతమంది ఈవినింగ్ 5 to 6 శాండ్ వాక్ చేస్తుంటారు, చెప్పులు లేకుండా. లేడీస్ ట్రాక్ వేరు, జెంట్స్ ట్రాక్ వేరు. పెబల్ వాక్ ట్రాక్, రాళ్ల మీద నడుస్తారు. మడాల నొప్పుల దగ్గర రక్త ప్రసరణ పెరిగి తిమ్మిర్లు తగ్గటానికి, కాళ్ళలో పోట్లు మంటలు తగ్గటానికి చాలా మంచి ట్రాక్స్ అనమాట. ఈ ఫెసిలిటీ వాడుకుంటారు. ఈవినింగ్ 5 to 6 ఫెడల్ బోటింగ్ ఉంటుంది. మెయిన్గా లైఫ్ జాకెట్ వేసుకుని ఐడి కార్డు చూపిస్తే ఫ్యామిలీస్ని ఒక బోట్ అట్లా ఎక్కిస్తారు. లేడీస్ అయితే సెపరేట్గా సింగిల్గా చేరిన లేడీస్కి లేడీస్ కాంబినేషన్తో ఫెడల్ బోట్ ఇస్తారు. ఇట్లా జెంట్స్కి అట్లా సెపరేట్గా ఇస్తారు. స్పీడ్ బోట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీళ్ళు ఫెడల్ బోట్స్లో వెళ్ళేటప్పుడు సేఫ్టీ కోసం అట్లా కాపలా కూడా కాస్తూ ఉంటారు దగ్గర. అందరు లైఫ్ జాకెట్ వేసుకుంటేనే లోపల పంపిస్తారు. చక్కగా ఆశ్రమానికి ఆనుకుని ఉన్న కృష్ణానదిలో ఇంత మంచి ఫెసిలిటీ, ఒక గంట సేపు చక్కగా ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది వీళ్ళందరికీ ఈ ఫెడల్ బోటింగ్. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కొంతమంది 5 to 6 ఇట్లాంటప్పుడు చూడండి హాయిగా కృష్ణానది ఒడ్డిన పెద్ద వాటర్ ఫాల్, ఆనంద జలధార చూడండి, అక్కడ వచ్చి ఇట్లా కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు వాటి దగ్గర. ఎందుకంటే నీళ్ల శబ్దాన్ని వింటూ, పక్కనే ఉండే పక్షుల కిలకిల రావాలు, సుఖవనము,
చిలకల వనం అన్నమాట, రకరకాల పక్షులు పెట్లు. వాటన్నిటి శబ్దాలతో ఈ ప్లేస్లో పడుకునేవాళ్ళు కొంతమంది, ఆ పడుకునే ఉయ్యాలలో కూర్చునేవారు కొంతమంది. ఇక్కడ చూడండి యాక్వేరియం పెద్దది ఉంది, వాటిని చూస్తూ చాలామంది మంచిగా రిలాక్స్ అవుతుంటారు. ఆ ఏరియాలో వన కుటీరంలో కూర్చోవడానికి మంచి రిలాక్స్డ్ ఉయ్యాళ్ళ వేసేసాం అట్లా పెద్ద పెద్దవి, అలాంటి చోట రిలాక్స్ అవుతుంటారు. కృష్ణానది ఒడ్డు అమ్మట చూడండి, అందరు కాస్త బెంచెస్ మీద కూర్చొని నదిని ఆస్వాదిస్తూ ఉంటారు ఈవినింగ్ 5 to 6. చాలామంది ఈ టైంలో లాన్లో చక్కగా చెప్పులు లేకుండా వాక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికక్కడ ఒక 1/2 కిలోమీటర్ పొడవు మన ఆశ్రమంలో నది ఒడ్డంతా అంత పొడవు ఉంటుంది దగ్గర దగ్గర. ఆ ఏరియా అంతటిని ఈవినింగ్ 5 to 6 ఆస్వాదిస్తూ ఉంటారు. ఈవినింగ్ 5 to 6 కొంతమందికి ఖాళీ ఉంటే అప్పుడు షటిల్ ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది లేడీస్కి కోర్ట్స్ వేరుగా ఉంటాయి, జెంట్స్కి షటిల్ కోర్ట్లు వేరుగా ఉంటాయి. యూత్కి ఈ టైంలో క్రికెట్ ఆడుకుంటారు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చాలామంది. రకరకాల ఆటలు ఆడుకోవటానికి ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ ఆడుకోవటానికి ఫెసిలిటీ ఉంటుంది. లేడీస్కి వేరుగా జెంట్స్కి వేరుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పార్టీషన్ ఇట్లా ఉంటుంది. ఈవినింగ్ డిన్నర్ టైం ఆశ్రమంలో 6 to 7 ఉంటుంది. మళ్ళీ ఐడి కార్డు తీసుకుంటారు. ఐడి కార్డు పెట్టిన తర్వాత గేట్లు ఓపెన్ అవుతాయి, డాక్టర్ రాసినట్టు ఇక్కడ వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఇక్కడ డిన్నర్లో డయాబెటీస్ వారికి పుల్కా కర్రీస్ రాస్తారు. కొంతమందికి అన్కంట్రోల్గా డయాబెటీస్ ఉన్న వారికి, ఇన్సులిన్ తీసుకునే వారికి అలా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్లేస్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ అక్కడ పుల్కా కర్రీస్ చట్నీస్ అట్లా ఉంటాయి, వాళ్ళు అట్లా తీసుకుంటారు. కొంతమందికి ఫ్రూట్స్ స్ప్రౌట్స్ రాసి ఉంటాయి. అలాంటి వారు డైనింగ్ హాల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి చూడండి ఇక్కడ స్వీట్ కార్న్ ఉంటుంది ఉడకపెట్టేసి, అది తీసుకోవచ్చు. కొంతమందికి బాయిల్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫ్రెష్ స్ప్రౌట్స్ అరగవను గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల నమలలేకు ఇబ్బంది పడేవారికి బాయిల్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి. వెజిటబుల్ సాలడ్స్తో కలిపి కూడా బాయిల్డ్ స్ప్రౌట్స్ ఎట్లా ఇస్తారు. కొంతమందికి ఫ్రెష్ స్ప్రౌట్స్ కావాలి అంటే అట్లాంటివి వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి వెయిట్ పెరగాలనుకున్న వారి కొబ్బరి ముక్కలు, వేరుశెనగ పప్పులు ఇట్లాంటివి కూడా ఈవినింగ్ ఇస్తారనమాట. 5 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. మొలకలు ఎన్ని కావాలని వీళ్ళు పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్లో కూడా వీళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ మళ్ళీ వచ్చి తీసుకుంటారు. అట్లా మళ్ళీ బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ ఇలాంటివి ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఈవినింగ్ 6 to 7 ఇట్లాంటివి. కొంతమందికి జాయిన్ అయిన 3వ రోజు నుంచి ఫాస్టింగ్ పెట్టినప్పుడు ఉపవాసంలో తేనె, నిమ్మకాయ ఇక్కడ డైనింగ్ హాల్లో వాళ్ళకి ఫాస్టింగ్ డాక్టర్ రాస్తే వాళ్ళ కార్డు స్కాన్ చేస్తేనే వాళ్ళకి తేనె వచ్చేస్తుంది. అక్కడ నిమ్మకాయలు తీసుకెళ్ళి ఫాస్టింగ్ కిట్ ఇట్లా ఇస్తారు, నిమ్మకాయలు కట్ చేసుకోవడానికి, పిండుకోవటానికి గ్లాసు స్పూన్లన్నీ అలా తీసుకుని వీళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఫాస్టింగ్ చేసినన్ని రోజులు వీళ్ళకి ఇక్కడ ఇతర గేట్స్ ఏవి ఓపెన్ కావు. చూడండి డైనింగ్ హాల్ దగ్గర ఆ డైనింగ్ మేనేజర్ దగ్గర అట్లా తేనె బాటిల్కి మాత్రం వాళ్ళకి కార్డ్స్ పెడితే వస్తుంది, ఇతర రోజుల్లో రాదది. అది ఫాస్టింగ్ చేసిన తర్వాత జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ చేపిస్తారు. 2 రోజులు సమయాన్ని బట్టి 4 రోజులు, వారం రోజులు కూడా జ్యూసుల మీద ఉంటారు చాలామంది. ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేసేటప్పుడు, ఫ్రూట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు హాల్ నెంబర్ 4 అప్పుడు మాత్రమే ఈ హాల్ గేట్ ఓపెన్ అవుతుంది. ఎవరికైతే జ్యూసులు రాశారో, ఎవరికైతే ఫ్రూట్స్ రాశారో వాళ్ళ ఐడెంటిటీ కార్డు పెడితేనే ఆడవారికి మగవారికి ఈ హాల్ గేట్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళ ఫుడ్ అక్కడ స్కాన్ చేసిన తర్వాత జ్యూసులు అంటే జ్యూసులు, ఫ్రూట్స్ రాసిన వారికి ఫ్రూట్స్ అక్కడ ఇస్తారనమాట. ఈ హాల్ నెంబర్ 4లో లేడీస్కి సెపరేట్ పార్టిషన్, జెంట్స్కి సెపరేట్గా అట్లా ఏర్పాట్లు చేస్తుంటాయి. భార్యాభర్తలు కలిసి వచ్చినా లేడీస్ వైపు లేడీస్ కూర్చోవాలి, జెంట్స్ వైపు జెంట్స్ కూర్చోవాలి. ఇక్కడ కొన్ని సిస్టమ్స్ని, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రాకుండా అలాంటి అరేంజ్మెంట్ చేసి ఉంటాయి కాబట్టి అలా వెళ్ళి కూర్చుంటారు. ఈ హాల్స్లో డిన్నర్ టైం కానీ జ్యూస్ టైం ప్రకారం వాళ్ళందరూ తీసుకుంటారు. టైం దాటితే క్లోజ్ అయిపోతుంది. ఇక చాలామంది ఆశ్రమంలో పిల్లలతో వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి, దసరా హాలిడేస్కి, క్రిస్మస్ హాలిడేస్కి మరి 100 మంది పిల్లలు, 180-200 మంది పిల్లలు అడ్మిట్ అవుతారు 15 రోజుల క్యాంపులో. పిల్లలకి స్పెషల్ డైనింగ్ హాల్ మనం పెట్టాము. ఇక్కడ 200-250 మంది కూర్చొని ఇక్కడ చక్కగా పిల్లలు ఆహారం తీసుకోవచ్చు. 3 పూట్ల వీళ్ళకి స్పెషల్గా పిల్లలకి వాళ్ళకి తగ్గట్టు బాయిల్డ్ స్ప్రౌట్స్, రాగిజా వీటితో పాటు రోజుకొక వెరైటీ టిఫిన్ కూడా వీళ్ళకి పెడుతుంటారు. మన పద్ధతిలో మిలెట్స్తో టిఫిన్స్ చేసి పెడుతుంటారు. లంచ్ సాధకులకైతే ఏదైతే ఉప్పు నూనె లేకుండా చేస్తామో సేమ్ లంచ్ పిల్లలకి ఇస్తారు తప్ప వేరే విడిగా ఏమండక్కర్లా. వెరైటీలు చాలా ఉంటాయి, శుభ్రంగా పిల్లలందరూ తినేస్తారు. సాయంకాలం పూట పిల్లలకి ఆ పిల్లల డైనింగ్ హాల్లోనే పెద్ద దోశల ప్యాన్ ఉంటుంది. మన పద్ధతిలో దోశలు కానీ, కట్లెట్లు కానీ, ఓతప్పాలు కానీ,
పెసరట్లు ఇట్లాంటి ఏవైనా వెరైటీస్, కాతీ రోల్స్ ఇట్లాంటివన్నీ ఇట్లాంటివి చేసి పిల్లలకి పెడుతుంటారు. మన పద్ధతిలో కేక్స్ కానీ శాండ్విచెస్ ఇట్లాంటివన్నీ పిల్లలకి ఈవినింగ్ పెట్టి ఫ్రూట్స్ అన్నీ ఇస్తారనమాట. పిల్లల అటెండెన్స్ తీసుకుని వాళ్ళకి అట్లా ఇస్తారు. పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళ షెడ్యూల్ అంతా కూడా వాళ్ళకి యోగా క్లాస్ విడిగా ఉంటుంది. పిల్లలతో వచ్చినప్పుడు పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఉన్నా 15 రోజులకి ఇట్లా రావచ్చు అనమాట. వాళ్ళకి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, వాటర్ ఫాల్ ఫెసిలిటీ ఉంటుంది. పిల్లలకి స్విమ్మింగ్ 10 నుంచి 12 లోపు కోచెస్ దగ్గరుండి బాగా ఈత ఇక్కడే నేర్పించేస్తారు. పిల్లలు చక్కగా క్యారమ్స్ ఆడుకోవడానికి చూడండి, గ్రీన్ జిమ్ ఏరియాలో పెద్ద సిట్టింగ్ ఏరియాలో క్యారమ్స్ ఇట్లా పెట్టుంటారు. అన్ని ఆటలు ఇస్తా ఆడుకోవడానికి. ఇక్కడ పిల్లలకి చాలా వెరైటీ గేమ్స్ కోసం అన్నీ తెప్పించి ఉంచాం, అలా ఆడుకుంటారు. పిల్లలకి ఈవినింగ్ 4 to 5 ఉలా హోప్స్ ఇక్కడ నేర్పిస్తారు. వీటితో పాటు ఈవినింగ్ 7 to 8:30 పిల్లలందరికీ ఇక్కడ డ్రిల్ మాస్టర్స్ ఉండి అన్ని గేమ్స్ ఇక్కడ ఆడిస్తారు. 100-200 మంది పిల్లలందరినీ ఇక్కడ ఎంగేజ్ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఫ్లయింగ్ సాసర్స్, రింగు, రకరకాలుగా ఆటలు అన్నీ ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. అందుకని వాళ్ళకి వచ్చినందుకు ఇన్ని ఫెసిలిటీస్ పేరెంట్స్తో పాటు పిల్లలకు కూడా ఇట్లాంటి ఏర్పాటు మన దగ్గర ఉన్నదన్నమాట. ఇక ఈవినింగ్ 7కి నా క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు 7 గంటల నుంచి 8:30 వరకు ఈశ్వరం మహల్లో 550 సీట్ల కెపాసిటీతో ఉన్న థియేటర్, ఇది ఏసీ థియేటర్, 35mm స్క్రీన్తో ఉంటుందన్నమాట. ఈ గంటన్నర సేపు ఇట్లా రోజు నేను ప్రజెంటేషన్తో స్క్రీన్ మీద ఇట్లా చూపిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. బయట యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ ఇప్పుడు ఇట్లాంటి క్లాసెస్ రావు. ఇక్కడ 15 రోజులు, నెల రోజులు చేరిన వారికి స్పెషల్ క్లాసెస్, ఇంటికి వెళ్ళాక ఫాలో అవ్వాల్సిన విధంగా, మోటివేట్ చేసే విధంగా ఈ అవేర్నెస్ క్లాసెస్ ఉంటాయి. అతి ముఖ్యంగా ఈ క్లాస్ బాగా ఉపయోగపడుతుంది సాధకులకి. క్లాస్కి వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ అటెండెన్స్ ఇక్కడ పడుతుందన్నమాట. ఐడి కార్డ్ స్కాన్ చేస్తే ఎంతమంది క్లాస్కి వచ్చారు, ఎవరు క్లాస్ ఎగ్గొడుతున్నారో కూడా తెలుస్తుంది అనమాట, డాక్టర్కి ఇటు మాకు. అందుకని అందరికీ ఇట్లాంటి సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఇలాంటి క్లాస్ రోజు జరుగుతుంటుంది అనమాట. క్లాస్ అయిన తర్వాత సాధకులు నాతో స్వయంగా మాట్లాడాలంటే క్లాస్ అయ్యాక ఇక్కడ వెయిట్ చేసి ఇట్లా పర్సనల్గా కలిసి నాతో మాట్లాడి వెళతారు. కామన్ డౌట్స్ ఉంటే అందరూ ఒకసారి అడుగుతారు. కొంతమంది ఇండివిజువల్గా పర్సనల్గా మాట్లాడాలంటే ఒక్కొక్కళ్ళతో పిలిచి నేను అట్లా ఈశ్వరం మహల్లోనే నేను అట్లా మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఈవినింగ్ 7 to 8:30 క్లాస్కి రాని వారు ఉంటారు కొంతమంది. 15 రోజులు విన్నాం, ఇంకా ఎక్కువ రోజులు ఉండేవారికి అవే క్లాసులు ఇట్లా రిపీట్ అవుతుంటాయి కాబట్టి క్లాస్కి రానివారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏ ఫెసిలిటీస్ని ఇంకా వాడుకోవచ్చు అంటే, మన ఆశ్రమంలో షటిల్ కోర్ట్స్ జెంట్స్కి ఇట్లా, లేడీస్కి ఇట్లా సపరేట్గా ఉంటాయి, కపుల్స్కి వేరుగా ఉంటాయి. ఇట్లాంటి చోట వీళ్ళందరూ నైట్ మంచి ఫ్లడ్ లైట్స్లో మంచి ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఆ కోర్ట్స్కి అడుగుని చూడండి, పడిన దెబ్బలు దాకా మల్టీ స్పోర్ట్స్ గ్రాస్ చైనా నుంచి తెప్పించి మనం స్పెషల్గా వేసాం. అలాంటి కోర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటాయి చక్కగా, వాటిలో ఆడుకుంటారు. కొంతమందికి ఈ టైం ఖాళీ ఉంటుంది, డే అంతా ట్రీట్మెంట్లు ఖాళీ లేదంటే గ్రీన్ జిమ్ ఇప్పుడు చేసుకుంటారు. ఇంకా ఎక్కువ మంది 7 to 8:30, 9 వరకు వాకింగ్ చేసుకుంటారు. చూడండి, మన ఆశ్రమంలో 5 బిల్డింగ్స్ ముందు పెద్ద రోడ్స్ 2 ఉంటాయి, డివైడర్కి ఉండి 5 బిల్డింగ్స్ ముందు పెద్ద రోడ్స్ ఉంటాయి, 2 రోడ్స్ మధ్యలో డివైడర్ ఉంటుంది. చక్కగా 1000 అడుగుల పొడవు ఉంటుందన్నమాట ఈ రోడ్. ఈ రోడ్స్లో వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో వాక్ చేసుకుంటుంటే పెద్ద పెద్ద సంపెంగ చెట్లు, చక్కటి వాసన ఈ రోడ్స్ అంతా కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా ఇన్ని రకాలుగా సాధకులు ఆశ్రమంలో చేరినప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ని వీళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 7 నది ఒడ్డుకి ఎప్పుడు అలో చేయరు అసలు, ఎందుకంటే ఆ ఏరియా అంతా కంట్రోల్ చేయటం నైట్ చూడటం కష్టం కాబట్టి 7 లోపు అలో చేస్తారు. 7 తర్వాత ఇక్కడ చూడండి, అన్ని రోడ్స్లో బ్యారికేడ్స్ ఇట్లా పెట్టి క్లోజ్ చేసేస్తారు. అన్ని రోడ్స్లో ఇట్లా లాక్ చేసేస్తారు. ఇక ఆ ఏరియా రిస్ట్రిక్టెడ్ ఏరియా అని, ఇక ఎంతవరకు ఎక్కడెక్కడ వాడుకోవాలో ఆ ఫెసిలిటీస్. కొంతమంది నైట్ ఖాళీ ఉంటుందని శాండ్ రోడ్లో వాక్ చేసుకుంటారు 7 to 9, అలాంటి వారికి అనుమతి ఉంటుంది. ఇసుక రోడ్లోను, పెబల్ రోడ్లోను చక్కగా వీళ్ళు వాక్ చేసుకోవచ్చు అనమాట. ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు, 15 రోజులు, నెల రోజులు వీళ్ళకి ఒక ఆదివారం మాత్రం థియేటర్లో, ఈశ్వరం మహల్లో మధ్యాహ్నం 1 to 3:30 సినిమా ప్లే చేస్తాం. రీసెంట్గా రిలీజ్ అయిన ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉన్న సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ప్లే చేస్తారు. చక్కగా వినోదం కోసం ఆ ఏర్పాటు ఒకటి ఉంటుంది. వీళ్ళందరికీ వెళ్ళిపోయేటప్పుడు
సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తాం. సాధకులు 15 రోజులు క్యాంప్కి వచ్చి వెళ్ళిపోయేవారందరికీ సెండ్ ఆఫ్ పార్టీ అంటే చూడండి, స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వీళ్ళందరికీ. 4 రకాల టిఫిన్స్ ఇస్తారు. లైవ్ పెసరట్టు 4 రకాల టిఫిన్స్ ఇస్తారు. చూడండి, ఒక వేడివేడిగా ఒక వడ, ఇడ్లీ కుక్కర్లో చేసి అక్కడ లైవ్గా ఇచ్చేస్తారు ఇక్కడే, సాంబార్. అట్లాగే మన పద్ధతిలో వెరైటీ రైస్ ఫ్లేక్స్తో కానీ మిల్లెట్స్ ఫ్లేక్స్తో కానీ ఇట్లా ఉప్మాలు కానీ ఒక వెరైటీ లైవ్ పెసరట్టు అట్లా నుంచుని ఎవరు కాలిన తర్వాత పెసరట్టు వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. దీంతోపాటు ఏదైనా ఒక స్వీట్ ఇస్తారు. 4-5 రకాల వెరైటీస్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది వెళ్ళబోయే రోజున. ఈవినింగ్ స్పెషల్ డిన్నర్ గార్డెన్ పార్టీ ఉంటుంది. మన పద్ధతిలో బజ్జీ, పానీపూరీలు, సమోసాలు, కట్లెట్లు, లైవ్గా కౌంటర్స్ ఉంటాయి. తవ్వ వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ 4 వెరైటీస్ ఉంటాయి. వాటిని తీసుకుంటారు ఇక్కడ స్టార్టర్స్ లాగా. తర్వాత మన పద్ధతిలో బిర్యానీలు, కుర్మాలు, పన్నీర్తో చేసే బటర్ మసాలా ఇట్లా అన్ని వెరైటీస్ ఇస్తారు. స్వీట్ ఇస్తారు. ఇట్లాంటివన్నీ చక్కగా మ్యూజిక్ పెట్టి గార్డెన్లో లాన్స్లో ఏర్పాటు చేస్తారనమాట. అలాంటి ఫెసిలిటీని ఇక్కడ మీరు వాడుకోవచ్చు. ఆ స్పెషల్ డిన్నర్ సెండ్ ఆఫ్ పార్టీ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మన సాంప్రదాయబద్ధంగా వచ్చే భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి వాటిని ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ అని పిలిపించి ఇక్కడ వాతావరణం బాగుంటే ఓపెన్ ఎయిర్ థియేటర్లో మంచి స్టేజ్ ఇట్లా ఉంటుంది. అట్లాంటి చోట అందరూ 500-600 మంది కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాతావరణం అనుకూలించినప్పుడు ఈశ్వరం మహల్ థియేటర్లోనే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా స్టేజ్ మీద ఏర్పాటు ఉంటుంది, అక్కడ చేస్తారనమాట. ఇక ఆశ్రమంలో ఉన్నప్పుడు ఫెస్టివల్స్ ఎప్పుడన్నా వచ్చినాయి అనుకోండి, ఆ స్పెషల్ ఈవెంట్స్ అన్ని ఫెస్టివల్ని సాధకులు ఇదంతా ఒక ఫ్యామిలీలాగా, న్యాచురోపతి ఫ్యామిలీలాగా అందరు ఉంటారు కాబట్టి ఇంటిని వదిలేసి వీళ్ళందరికీ శాస్త్రోక్తంగా అన్ని ఫెస్టివల్స్ని వాళ్ళ సమక్షంలో చేసి వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని చక్కగా ఆశీర్వచనం తీసుకెళ్ళి ఆ పండుగ విశేషత్వ అర్థంతో కూడిన విధంగా ఎంత చక్కగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ మేము జరిపిస్తూ ఉంటాం. అంటే 15 రోజులు, నెల రోజులు ఇక్కడ ఉండేటప్పుడు ఇల్లు వాకిళ్ళు గుర్తు రాకుండా, ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాకుండా అన్నిటినీ ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ అందించడం వల్ల వీళ్ళకి ఎంత మంచిగా జరుగుతుంటుందన్నమాట. ఇట్లా సాధకులకి ఇండియాలో ఏ న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్లో జరగనట్టుగా ఈ 15 రోజులు 30 రోజులు హెల్త్ ట్రైనింగ్ క్యాంప్స్ అని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. మన దగ్గర ఉన్నన్ని వెరైటీ ఫెసిలిటీస్ కానీ, ఛార్జ్ లేకుండా ఇన్ని రకాల ఫ్రీ ట్రీట్మెంట్స్ కానీ, ఇంత తక్కువ రేట్స్లో ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో, ఇటు మెడిటేషన్ క్లాసు, అటు వంటల క్లాసు, ఇటు మా ప్రజెంటేషన్స్, ఇన్ని రకాల ఫెసిలిటీస్తో ఇంత తక్కువ రేట్స్లో 15 రోజులు, నెల రోజులు ఇక్కడ ఉండి ఇంత నేర్చుకుని ఒక్కసారి ఆశ్రమంలో చేరితే మళ్ళీ లైఫ్లో చేరకుండా హెల్త్ గురించి అన్ని ట్రైనింగ్ ఇచ్చే షెడ్యూల్ని ఇక్కడ ఏర్పరిచామన్నమాట. అందుకని ఆశ్రమం కాన్సెప్ట్ చూడండి, గేటు మీద ఏం రాసి ఉంటుందో లోపల వెళ్ళేటప్పుడు అందరూ కనపడుతుంది అనమాట. చేయొద్దండి తప్పులు వెళ్ళి, రావద్దండి మళ్ళీ మళ్ళీ. అలాంటి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అందుకని సాధకులందరూ ఇక్కడికి వచ్చి 15 రోజులు, నెల రోజులు గడిపి వెళ్ళేటప్పుడు కంటతడి పెట్టుకుంటూ బాధపడుతూ వెళతారు. అయ్యో, ఇట్లాంటి ప్లేస్ నుంచి వెళ్ళిపోతానమ్మా, అసలు ఈ నెల రోజులు ఎంత బాగా గడిచింది, అసలు ట్రీట్మెంట్కి వచ్చినట్లేదు, ఒక హాస్పిటల్కి వచ్చినట్లేదు, ఒక పేషెంట్గా మేము ఇక్కడ వచ్చినట్లేదు, ఏదో ఎంజాయ్ చేయడానికి ఏదో రిసార్ట్కి వెళ్ళినట్టుంది, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుంది, ఏదో టూర్ వెళ్ళినట్టుందనే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 650-700 మంది సాధకులున్నా 750 మంది పైన స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. మన ఆశ్రమంలో ఎన్విరాన్మెంట్ అంతా చూడండి, గార్డెన్స్, లాన్స్, ఎక్కడికక్కడ కాస్ట్లీ మంచి మొక్కలు, గ్రీనరీ ఎంత బాగుంటుంది. ఎక్కడ ఎండ పడకుండా రోడ్లన్నిటికీ చూడండి మామిడి చెట్లు తోరణాలలాగా అల్లుకుపోయి ఉంటాయి. కాయలు కాసినప్పుడు చూడండి తలల కట్ట మామిడికాయలు తగులుతూ ఉంటాయి సాధకులకి ఇక్కడ. కానీ ఎవ్వరూ కొయ్యరు, ఒక డిసిప్లైన్గా ఉంటారు ఇక్కడ. ఇది నా ఆశ్రమం అన్నట్టు ఫీల్ అవుతారు. అందుకే ఇక్కడ స్టాఫ్ ఎవరు కూడా 1 రూపీ టిప్ తీసుకోరు. మీరు బ్రతిమాలి ట్రై చేయండి, ఒక్కరు కూడా టిప్ ముట్టుకోరు ఇక్కడ. డబ్బులు ఉన్నవారైనా లేనివారైనా ఎవరైనా ఇక్కడ సమానం. అసలు రికమెండేషన్ అవసరమే లేదు, ఎవరు చెప్పాల్సిన పని కూడా ఇక్కడ ఉండదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా వాళ్ళ వంతు సర్వీసెస్ మంచిగా ప్రేమగా అందిస్తూ ఉంటారు. ఇది నా ఆశ్రమం అని మా స్టాఫ్ ఫీల్ అవుతారు, ఇది మా ఆశ్రమం అని సాధకులు ఫీల్ అవుతారు. సత్యనారాయణ రాజుది కాదు ఇది, అందరి కోసం ఎంతోమంది సహాయంతో కట్టిన సంస్థ. మీ అందరి కొరకు మంచి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ 15 రోజులు, నెల రోజులు, అంతకంటే కొంతమంది 2 నెలలు 3 నెలలు కూడా ఉండేవారికి భద్రత కొరకు మన ఆరోగ్యాలయంలో స్త్రీల కొరకు ఏమీ అసౌకర్యాలు జరగకుండా చాలా ప్రికాషన్స్ తీసుకుని ఏర్పాట్లు ఉంటాయి. 300 పైగా సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఏర్పాటు పెట్టుంటాయి. సెక్యూరిటీ వాళ్ళు 30-40 మంది ఎప్పుడు అట్లా కెమెరాలు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ మనం పెట్టిన టెక్నిక్ కూడా చూడండి. భార్యాభర్తలు మగ ఆడ కలిసి ఎవరైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేరి ఒక రూమ్లో ఉంటారో వాళ్ళందరికీ బ్లూ కలర్ ట్యాగ్స్ ఇట్లా కనపడుతుంటాయి. అంటే వీళ్ళు ఎక్కడ ఆడ మగ కనపడినా ఈ కార్డు ఉంటే, బ్లూ కలర్ ట్యాగ్ ఉంటే సెక్యూరిటీకి అబ్జెక్ట్ చేయరు. ఇక సింగిల్గా చేరిన లేడీస్కి పింక్ కలర్ ట్యాగ్ ఉంటుంది, సింగిల్గా చేరిన మేల్స్కి రెడ్ కలర్ ట్యాగ్ ఉంటుంది. ఈ పింకు రెడ్ ఎక్కడ కనపడినా సెక్యూరిటీ వాళ్ళు ఫోటో తీసేస్తారు. వాళ్ళది ఐడి కార్డు లేకుండా ఆడ మగ కనపడినా వాళ్ళు ఫోటోలు తీస్తారు. 2 ఐడి రంగులు వేరే కనపడినా ఫోటో తీస్తారు. ఆ ఫోటో వెంటనే మేనేజ్మెంట్కి పంపిస్తారు. వాళ్ళు వెంటనే వీళ్ళని పిలుస్తారు. ఈ ఫోటో ఇంటి దగ్గర వాళ్ళు పంపిస్తారు. వాళ్ళతో డిస్కస్ చేసి డిశ్చార్జ్ రాసేసి బ్లాక్ లిస్ట్లో పెడతారు. 5 నిమిషాల్లో పట్టేస్తారు. ఎక్కడన్నా కానీ వేరే ఆడ మగ కనపడి ఎక్కడ కనపడుతున్నా కెమెరాలతో ఉంటారు కాబట్టి వెంటనే ఫోటో తీసేస్తారు, పిలిచేస్తారు. ఇక వాడిని ఆడవారి భద్రత కోసం పోష్ అనే చట్టం కింద మన ఆశ్రమం రిజిస్టర్ అయ్యి ఉంది. ఎవరికైనా అసౌకర్యం మగవారు ఎవరైనా ఆడవారికి ఏమైనా కలిగించినా, ఫోన్లో ఇబ్బంది పెడుతున్నా, ఫాలో అవుతున్న ఆశ్రమంలో వాళ్ళు కూడా వెంటనే ఒక కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే చాలు వెంటనే దానికి తగ్గట్టు యాక్షన్స్ ఉంటాయి. ఒక కమిటీ ఉంటుంది, గవర్నమెంట్ లాయర్ వస్తారు, ఫాలోడ్ బై పోలీసులు. ఇలాంటిది ఉందని ఒక భయంతో ఆశ్రమంలో ఎప్పుడు ఇట్లాంటి చెడ్డ పేరు రాకుండా 13 ఏళ్ల పై నుంచి సంస్థ నడుస్తుందంటే ఇన్ని ప్రికాషన్స్ మేము తీసుకుంటాం. ఆశ్రమంలోకి వచ్చేటప్పుడు సాధకులు లేడీస్ అయినా ఒంటరిగా వచ్చేస్తారు, ఎవరి తోడు లేకుండా. వయసులో ఉన్న పిల్లల్ని కూడా పేరెంట్స్ పంపించేస్తారు. కొంతమంది సాధకులు స్వయంగా కార్లు వేసుకొచ్చి ఆశ్రమంలో పార్క్ చేసుకుంటారు. ఒక 50-60 కార్లు ఇక్కడే పార్క్ చేసి ఉంటుంది మన ఆశ్రమం పార్కింగ్లో. వెళ్ళేటప్పుడు మేమే కార్లన్నీ శుభ్రంగా కడిగి సర్వీసింగ్ చేసి మళ్ళీ పంపించేస్తుంటాం. ఇన్ని ఫెసిలిటీస్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్లో ఇట్లా ఉండవు. ఇంత సామాన్యులకి, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వారికి అందుబాటులో ఉండాలని మనం ఇట్లా ఏర్పాటు చేసాం. హై క్లాస్ వారైనా మినిస్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వస్తే, సినిమా వాళ్ళు వస్తే మీరు బెంగళూరు వెళ్ళండి, ఇంకో చోటకి వెళ్ళండి, మా దగ్గర ఇట్లాంటి వాళ్ళకి ఫెసిలిటీ లేదని మేము పంపేస్తాం. సామాన్యులకు అందుబాటులో ఉండే ఇన్స్టిట్యూషన్ ఇది. కాబట్టి జీవితంలో ఒక్కసారన్నా ఆరోగ్యం గురించి ట్రైనింగ్ కావాలంటే 15 రోజులు, నెల రోజుల కోసం ఇలాంటి చోట 1వ తేదీ నుంచి 15 వరకు, లేదా 16 నుంచి 30 వరకు ఎవ్రీ మంత్ క్యాంప్స్ జరుగుతుంటాయి. కాబట్టి ఇట్లా చేరొచ్చు. కాబట్టి ఫ్యామిలీ వస్తే ఇంట్లో మారటం చాలా ఈజీ. ఫ్యామిలీ మొత్తం రావటం కుదరపోయినా ముందు ఆడవారు వస్తే చాలు, ఇంటికెళ్ళి ఫ్యామిలీని మార్చుకోవచ్చు. అందుకని మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఎలా ఉందో మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. నా వీడియోస్, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఎవరింట్లో వాళ్ళు మారితే అసలు ఆశ్రయంతో పని లేదు. ఇంట్లో మారటానికి కుదరని వారికి ఇక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ మేము అందించి ఇండియాలోని బిగ్గెస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ని కృష్ణానది ఒడ్డున ఇంత మంచి వాతావరణంలో, కంటి చూపు మేర ఎటు చూసినా చూడండి గ్రీనరీ కనపడుతుంటుంది. ఇటు పక్క 4-5 కిలోమీటర్ల వెడల్పు ఉండే కృష్ణానది ఐలాండ్స్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఇంత మంచి వాతావరణంలో మీరు మంచిగా ఆరోగ్యాన్ని పొందటానికి ఇన్ని ఫెసిలిటీస్ మీ అందరి కొరకు ఏర్పరిచాం. కాబట్టి ఆరోగ్యం కొరకు, మీ కొరకు, మీ ఫ్యామిలీ కొరకు, ఆరోగ్య శిక్షణ కొరకు ఈ ఆరోగ్యాలను ఉపయోగించుకుంటే ఎంతోమంది దాతల సహాయం చేసినందుకు, మనం చేసిన సహాయం వల్ల ఆశ్రయం ద్వారా ఎంతోమంది బాగుపడుతున్నారని దాతలందరూ సంతోషిస్తారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేం కష్టపడి ప్రయత్నం చేసి ఇట్లాంటి ఏర్పాటు చేసినందుకు మా ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. కాబట్టి మీరందరూ ఇలాంటి మంచి ఫెసిలిటీస్ని ఈ ఆరోగ్యంలో చేరినప్పుడు ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పిల్లలతో కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఉండొచ్చు. ఇట్లా ఫ్యామిలీ అంతా వస్తే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండటానికి, న్యాచురోపతి ఫ్యామిలీస్గా మీరు మారటానికి, మీ అందరికీ ఆరోగ్యాన్ని అందించే స్పెషల్ సెక్షన్ ఇవ్వడానికి ఆరోగ్యాలయం ఏర్పాటు చేస్తుంది. మన ఆశ్రమం నెంబర్లు ఇచ్చాం కాబట్టి ఇక్కడ 0863233388 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సంప్రదించి వివరాలు తెలుసుకుని బుక్ చేసుకుని చేరగలరు. ఇట్లా 15 రోజులు, నెల రోజులు ఇక్కడ చేరినప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ మీ అందరికీ ఇక్కడ జరుగుతాయి. అసలు టైం టేబుల్ ట్రీట్మెంట్స్ మొత్తం ఎట్లా ఉంటుందనేది మీ అందరికీ ఇక్కడ వివరించడం జరిగింది. మరి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా న్యాచురోపతి విధానం ద్వారా హెల్దీగా అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, అందరం కోరుకునే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనం పెంపొందించుకోవటానికి సైడ్ ఎఫెక్ట్ లేని చక్కటి మార్గం న్యాచురోపతి మార్గం.
ప్రివెన్షన్ అనేది ఒక న్యాచురోపతి విధానంలోనే పూర్తిగా ఉంటుంది. డ్రగ్లెస్ థెరపీ న్యాచురోపతి విధానం. దాన్ని మీరు జీవితంలో తోడు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం, సెలవు.